విశాఖ శ్రీ గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలని కాపాడవచ్చని ఆయన తెలిపారు. రక్తదానం చేయడం వలన ప్రజల ఆరోగ్య సమస్యలు వస్తాయని అపోహపడుతుంటారని పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అన్నారు. గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్ నుంచి శ్రీనివాస్ రెడ్డి అని నేను, మా సభ్యులు శేఖర్ గారు, ప్రసాద్, జగదీష్ గారు, అలాగే చాలామంది సభ్యులు సూర్యనారాయణ గారు, వీళ్ళంతా కలిసి శ్రీ బాబా గారి అష్టమ ఆరాధనోత్సవం సందర్భంగా బాబా గారికి మొన్న అన్నప్రసాద వితరణ జరిగింది. అలాగే ఈరోజు 23వ తారీఖున రక్తదాన శిబిరం జరుపుతున్నాం. ఎంతోమంది భక్తులు, దాతలు వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే రక్తదానం చేయడం అంటే మనకున్న కోరిక కన్నా ఎదుటి వాళ్ళ అవసరాలు చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ రక్తదానం వల్ల చిన్న అపోహలు ఉన్నాయి. మనం ఏదో ఇస్తే నీరసపడిపోతాం, జబ్బులు వస్తాయి, ప్రాబ్లం వస్తాయి, ఏమీ ఉండదు. రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనలో ఉన్న క్యాన్సర్ కణాలు ఉన్నా చనిపోతాయి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఆ విధంగా రక్తదానం చేయడం వల్ల మనం ముగ్గురికి ఆరోగ్యాన్ని ప్రసాదించగల అవకాశం ఉంటుంది. ఇది 2008 నుంచి శ్రీ గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్ వైజాగ్లో స్థాపించడం జరిగింది. ఇక్కడ ముఖ్య కార్యక్రమాలుగా బాబా గారి ఆరాధనోత్సవం నవంబర్ 20న, అలాగే గిరి ప్రదక్షిణ సింహాచలం భక్తులు జరుగుతున్నప్పుడు ప్రసాద వితరణలు, అలాగే సింహాచలం కొండ మీద కూడా ప్రతి సంవత్సరం చందనోత్సవంకి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలంతా